ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం, కుకింగ్ చేయాలి కదమ్మా. ఏం కుకింగ్? మాడిపోయిన ఉల్లిగడ్డ ఇంతసేపు వండుతారు. ఏం టమాటా కూర అంటున్నావా? ఇక్కడ వెళ్ళిపోయి ఇచ్చిన కాదు, కూరనా అన్నమా? కూర కూర నాకెందుకో తినాలనిపించింది. మంచిగా టేస్టీగా చేసుకుందామని మనసులో ఉంది. అది నీకు ఎలా చెప్పాలో తెలియక టమాటా వేసే బుద్ధు ఇది మొత్తం బాగా బాయిల్ కావాలి కదా, మాడిపోవాలి కదా, రావాలి కదా. నూనె రేట్లు పెరుగుతున్నాయి. ఏమన్నా కొనాలనుకుంటే జల్దీ కొనుక్కోండి, లేకపోతే మీకు కష్టాలు తప్పవు. మొన్నటి వరకు ఉన్న నూనె రేటు 115 రూపాయలు, ఇప్పుడు 150 రూపాయల దగ్గరికి కావు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచిది చేయి ఫస్ట్ కూర. నా బొజ్జకి తినాలనిపించింది, అందుకే ఇలా చేసుకొని తింటాను. మంచిగా వేయగండి టమాటా జర. ఓకే ఫ్రెండ్స్, టమాటా 6 టమాటాలు, 2 చెంచాల నూనె, 1 ఉల్లిగడ్డ, కొద్దిగా అంతా 1 చెంచా అంత అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది వేస్తున్నాను. అయిపోయి ఇక తినే వరకు 10 అవుతుంది. ఇక జల్లు ఉండాలి. యువరాణి గారు లేట్ అయినట్టుంది. వంట అయిందేమో అనుకొని లేచిన తిననీకే. ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి తిండి లేదు. తిను అని చెప్పాను కదా యువరాణి గారు. భలే తింటారండి మీరు బయట. అదే ఇంట్లో మాత్రం మొత్తం నాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తిన్నా అని ఏడుచుకుంటూ తిను, మొత్తం నువ్వే తిను అంటే ఆడేమో బయట టిఫిన్ దగ్గర ఉండేది. ఎవరైనా దిష్టి పెడతారో తెలియదు, ఎవరు ఏమన్నా అంటారో తెలియదు, నువ్వేమో ఇక్కడ చేస్తావు. అన్ని పనులు నేనే చేయాలి. వీటికేమో మాటలు చేశానా లేదా అని. ఇది బాగా మరగాలి. ఇంకా అంటే మరగాలంటే ఇది మొత్తం పచ్చి వాసన మొత్తం పోవాలి. ఆ తర్వాత కారం ఉప్పు అన్నీ వేసేది అప్పుడే. ఇప్పుడు ఏమవుతుంది? సో దీంట్లోకి ఏం పెడదాం? ఇది పెట్టాలమ్మా, చెయ్యి పెట్టు. ఆవిరి పట్టండి. వేస్తే ఎట్లుంటుందో చూసినావా? ఇప్పటికైనా తెలుసుకో, మన తిండి ఎట్లుంటుంది. కడుపు నింపేలాగా ఉంటుంది కానీ కడుపు ఖరాబ్ చేసేటట్లు ఉండదు. అర్థమైందా? ఇంకా ఉండి నేను మన గోశాలకు వచ్చి గోశాలలో గోమాతతో అయితే కొద్దిగా ఆడుకొని, ఎందుకంటే నాకు ఎప్పుడైనా బోర్ కొట్టిన దోస్తులు ఎవరు ఉండరు కదా నాకు. ఒకవేళ దోస్తులు అయితేనేమో ఎక్కడెక్కడైనా తిరగనీకు ఉంటుంది. నేనేమో ఎక్కడికి తిరగను. నాతో పాటు తాగే వాళ్ళు ఉంటేనే తాగే వాళ్ళు ఉంటేనే వాళ్ళని తీసుకుపోయి ఎంజాయ్ చేయనీకి ఉంటుంది. మనం అంటే అదంతా లేదు కదా డిపార్ట్మెంటు. సో అట్లా అని మనకి ఎవరితో కన్సల్ట్ అయితే ఉండము. సో అలాగా ఇక నేను పాలు తెచ్చుకుంటా, ఆవు పాలు అంటే సరే నువ్వు తెచ్చుకో, నీకేం కావాలంటే నేను నాకు పాలు తీసుకురా, అది మురుమురాలు తీసుకురా అన్నది. ఎందుకంటే నిన్నేమో అక్కడ దినాలకి అదే చావైంది కదా, దాని సెకండ్ రోజు మంగళవారం రోజు మేముండి ఏం చేయాలి, ఎట్లా ఏదైనా తిందామా అంటే ఒగ్రాని తిందామా అని అన్నది. సరేలే అని ఒగ్రాని తీసుకుని వస్తే ఇంకా మాట్లాడుతూ దాంట్లో ఇంకొద్దిగా ఏదైనా కలపచ్చు కదా, చాలా టేస్టీగా ఉంటుంది కదా, దాని పక్కన కొద్దిగా మిరియాలు అదేంది మిర్చి వేస్తే ఇంకా బాగుంటుంది కదా, టేస్ట్ ఉంటుంది కదా అంటే, నువ్వు చేస్తే చేసుకో, నాకైతే సంబంధం లేదు, నీకు చేసుకోవాలనుకుంటే చేసుకో అని అన్నది. సరేలే ఇంకేం చేస్తాము అని మాట్లాడుకుంటూ అయితే ఇంకా స్నానం చేసేసుకొని బయటకు వచ్చేసి ఇంకా మురుమురాలు అయితే వేసింది. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా చేసింది.
నేను అడిగాను, ఏంది ఎప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఏమో ఇలా చేస్తావు, నవ్వుకుంటూ చేస్తేనేమో మొత్తం ఎలా పడితే అలా చేస్తావు, ఏంది కారణం ఏంది అంటే, మరి నువ్వు నన్ను పొద్దుగాల అది తీసుకురా షాంపూలు తీసుకురా అంటే తీసుకురాలేదు కదా అని అంటే, అవునులే సారీలే నెక్స్ట్ టైం అయితే తీసుకొని వస్తాను. ఇంకో విషయం ఏంటంటే మా ఓనర్ వాళ్ళు లడ్డు కొన్నారు. ఆ లడ్డు అనేది ప్రతి ఇంటికి అయితే ప్రసాదంలాగా వచ్చింది. అయితే కొద్దిగా మాకేమనిపించింది అంటే కొద్ది ఉప్పు ఉప్పు అనిపించింది. ఇంకా సరేలే అని ఇంకా సాయంత్రం అదేమంటారు అబ్బా, ఆ, గణేశుడు చూడనీకే వెళ్దామని చందన, లక్ష్మక్క, ఇంకా మా వరలక్ష్మి, పండు గుండు అందరూ గీత వాళ్ళ నన్నిండే. సరేలే మీరు అందరు క్రీములు వాడతారు కదా, నేను ఇంకేదైనా నేనైతే ఎక్కువ స్పెసిఫిక్గా అంటే ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్లు ఇంక యాది వాడనబ్బా. ఎప్పుడైనా వాడాలనుకుంటే ఇలా శనగపప్పుతోని ముఖమంతా రుద్దుకుంటా, ఎందుకంటే దాంతో ఎక్కడైనా బ్లాక్ మార్క్స్ ఎక్కడైనా ఏవేమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి అని. కానీ మా వరలక్ష్మి ఉండి, ఏంది నువ్వు ఆడపిల్లవా మగపిల్లవా అని అంటే నేనన్నా, నేనైతే ఇలానే చేస్తాను భయ్య. ఎందుకంటే ఫేస్ అనేది కొద్దిగా ఫేషియల్గా అవుతుంది, బ్లాక్ డాట్స్ ఏమన్నా ఉంటే అవి రికవర్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు టైం మసాజ్ లాగా చేయాలి. దాని తర్వాత కడుక్కోవాలి, ఎందుకంటే మొత్తం ముఖం అంతా ఇట్లా గట్టిగా అయిపోతుంది. అంటే ఫేస్కి స్క్రిన్ అదంతా ఎలా గట్టిగా అతుక్కుంటుంది, మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుంది. సో దాని తర్వాత ఉండి నేను ఉండి కొద్దిగా అనేది బాగా గట్టిగా రుద్దుకున్నా. ఇంకో విషయం ఏంటంటే మా వరలక్ష్మి బి అన్నది, అంత గట్టిగా రుద్దుకుంటే స్కిన్ ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అంటే, సరేలే ఇంకా ఏం చేద్దాము, అక్కడక్కడ అయితే ఆరిపోయి ఉంది. నేను అనుకున్నా ఇంకా సరేలే ఇంకా ఏం చేసేది ఉంది, ఎలా ఉన్నానో చెప్పు వరలక్ష్మి అంటే, ఎలా ఉన్నావు, పండుకోతిలా ఉన్నావు అన్నది. అని ఉండి, నాయనా నీదో తలనొప్పి అవుతుంది, ఫోటో దిగుతా అన్నది. నేనుండి సరే ఫోటో దిగు అంటే, ఇలా కాదు ముఖం కడుక్కొని దిగు, పౌడర్వి వేసుకోవు, నువ్వు క్రీమ్ వాడవు ఏం వాడవు, ఇలా ఉంటే ఎట్లా అంటే, అందరూ క్రీములు వాడి ఫేస్ ఖరాబ్ చేసుకుంటారు, శనగపిండి లేదన్నది వరలక్ష్మి. నేను మళ్ళా దోలాడి అన్నీ చేస్తే శనగపిండి కొద్దిగా దొరికింది. సో అట్లా ఫ్రెండ్స్, ఎందుకంటే మనము ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఈమెతోపి ఉండి ఫోటో దిగాల అని అంటే, నువ్వు ఫస్ట్ ముఖం కడుక్కొని రా, తర్వాత ఫోటో దిగుదువు కానీ అని అనిండే. సరేలే అని ఇంక నేను చందన అందరం కలిసి ఇంకా బయలుదేరడం అయితే జరిగింది. చూస్తురు కదా ఫేస్ కట్ ఎట్లా వచ్చిందో, నాకైతే చాలా బాగా వచ్చింది, కెమెరాలో ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఈరోజు అయితే స్టార్ట్ అయింది 5:35కి. సో ఫస్ట్ గణేశుడు ఇక్కడ చూస్తారు కదా, ఆ రూములో ఇలా టచ్ అయిపోయిందబ్బా, అంటే రాకోకుండా అతుక్కుపోయింది. మేముండి ఎట్లా అని మాట్లాడుకుంటూ, ఇంక వెళ్తుందే టెన్షన్ తీసుకోకండి, వెళ్ళండి అని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు పంపిస్తే, ఇంకా అక్కడ నుంచి అయితే లాల్ దర్వాజా మాంకాలమ్మ టెంపుల్ దగ్గర ఇలా వినాయకుళ్ళని అయితే చూస్తుంటే నిజం చెప్తున్నా భయ్య, వినాయకుడు ఉన్నన్ని రోజులు మా కడుపులు నింపిండయ్య. అట్లే వినాయకుడు నిజంగా బొజ్జ గణపయ్య అని అంటాం కదా, అది నిజంగా వాస్తవం. ఎందుకంటే వరలక్ష్మి ఇంకో విషయం ఏం చేసిందంటే, ఆ పోతూ కొబ్బరికాయ కింద పడేసింది, ఆ కొబ్బరికాయ మళ్ళీ తీసుకొని మీద పెట్టేస్తే నవ్వుకుంటూ పోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందయ్యా. ఇంకో విషయం చెప్పాలి, మా లక్ష్మక్క లాస్ట్ ఉంటుంది చూడు, ఆ అక్క ఉండి చిన్న నేను వెళ్తున్నామని చెప్పింది వాళ్ళ రిలేషన్తో. మేము బయటకు వచ్చేటప్పటికి సూయి అని వెళ్ళిపోయింది భయ్యా. మేముండి సరేలే వరలక్ష్మి ఇంకేం చేద్దామని మేము అక్కడిక్కడ తడపాయిస్తూ అయితే మా లాల్ దర్వాజా మోడ్ దగ్గరికి వచ్చినాం. చాలామంది స్వీట్ చూడండి, బర్ఫీ చూడండి ఎలా వంచిండ్రో. ఇంక నేను బి తీసుకున్నా, నాకు బి ఒకటి వచ్చింది. ఒక అక్క అయితే డబ్బాలో చేయి పెట్టేసింది. ఇక నడుచుకుంటూ వెళ్తుంటే 6:30 అయింది. చార్మినార్ దగ్గరికి వచ్చినాము.
చార్మినార్ దగ్గర భయ్యా ఏం అనౌన్స్మెంటా మా వరలక్ష్మి ఉండి, నేను పక్కన ఉన్నది వరలక్ష్మి ఏమో అని అనుకుని వీడియో తీస్తుంటే వరలక్ష్మి కాదు, మళ్ళా వరలక్ష్మిని పిలిచి అక్కడ కొద్దిగా ఫోటోలు దిగి ఇలా పబ్లిక్ అయితే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా, అసలు ఇంత పబ్లిక్ ఉంటారు అని ఎవరైనా అనుకుంటారో అనుకోరో కానీ మన ఓల్డ్ సిటీలో మాత్రం ఏదైనా పండగ అయినా ఏ పండగ అయినా ఇలానే ధూమ్ధామ్ ఉంటుంది. అట్లా ముస్లిం వాళ్ళైనా, ఇటు క్రిస్టియన్ వాళ్ళైనా, ఇటు మన తెలుగు వాళ్ళైనా, మన తెలుగు వాళ్ళే ఎక్కువ చేస్తారు ఏ పండగ అయినా. ఇంకా వస్తుండు వినాయకుడు, ఏం లైట్లు, ఏం డీజేలు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇంకా ఉండి మేము మదీనా మార్కెట్కి దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఉన్న పబ్లిక్ అయితే నిజంగా వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. కొంతమంది ఏమో నడవలేక కొద్ది దూరం వచ్చి, ఇంకొంతమంది ఏమో ఇంకొద్దిగా దూరంలో ఉండే. ఇక మేము మదీనా నుంచి కొద్దిగా పటేల్ మార్కెట్ ఇక్కడ బట్టలు అమ్ముతారండి, కొద్దిగా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం. అక్కడైతే ఒక గణేశుడు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడబ్బా. ఎంత బాగున్నాడంటే ఫీజులు ఎగిరిపోయినాయి అనుకో. గద్ద మీద గణేశుడి మీద నరసింహస్వామి. సో అలా అయితే ఉండు, సరేలే ఇంకా నేనేం చేసేది ఉంది అని ఇంకా అక్కడున్న హనుమంతుడు, లక్ష్మణుడు, రాముడు వీళ్ళందరూ అయితే డ్యాన్స్ చేస్తుంటే వరలక్ష్మి బియ్యాయ్ అనుకుంటూ ఇలా ఎంజాయ్ చేసింది. ఇక ఫైనల్గా అయితే ఇది పిట్టలోళ్ళది. వాళ్ళు ఎప్పుడు వినాయకుడిని ట్యాంక్ బోర్డు తీసుకుని పోయే మూమెంట్లో పండ్లన్నీ తీసుకొని పోయి ఆయనని అదేంటి అక్కడ అతనికి నిమజ్జనం చేసి మళ్ళీ ఆ పండ్లు ఇంటికి తీసుకొని వచ్చి అందరికి పంచుతారంట. సో ఇది ఒక మంచి పద్ధతి అనుకుంటున్నా. హనుమంతుడు చూడండి ఎంత బాగున్నాడో. సో ఫైనల్గా అయితే మేము అఫ్జల్గంజ్కి వచ్చినాం. టైం వచ్చేసి 7:30 కావస్తుంది. సో ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా కొన్ని వినాయకులను అయితే ఇట్లా విజిట్ అయినాము. సో మీకోసమని ఇంకొద్దిగా క్లారిటీతో వీడియోలు తీసినాను. కానీ పులిగోర, మనము బేగం బజార్ దగ్గర ఉన్నాము. అక్కడ చూడండి చాక్లెట్లు, వడలు, మిర్చీలు లేవు, పూరి, ఆలుగడ్డ, 2 ఆలుగడ్డలు, ఒక పూరి, ఒక 2 పూరీలు, ఒక ఆలుగడ్డ. మా చందన చూడండి ఎట్లా నిలబడ్డది, ఎలా ట్రై ఏందన్నా నాకు ఇస్తలేరు అందరికి ఇస్తున్నారు అంటే, ఇస్తారా ఆగమ్మా జర టెన్షన్ తీసుకోకు అని నేను అనేస్తే ఇంకా ఇలా నాకు ఒకటి అయితే నచ్చిందబ్బా. మార్వాడలు ఒక బేగం బజార్లోనే అన్నమైన వాళ్ళకి తోచింది కడుపు మ్యాక్సిమం ఒక 10 లక్షల మందిలో 1 లక్ష 2 లక్షల మంది కన్నా కడుపు నింపుతారబ్బా. ఇదైతే వాస్తవము. ఇక్కడ నాకు యానిమల్ మూవీలో ఈ గన్ను చూసినారు కదా, ఈ గన్ను అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది మన భాగ్యనగర్కి వచ్చిందంట. సో ఇది ఇంకా కొంతమంది అయితే ఇలా పప్పు సాంబారు కలిపి, కొంతమంది అయితే వైట్ రైస్ తిన్నారు కదా. సో అట్లా మేమైతే టైం వచ్చి 8:30 కావస్తుంది. ఇంకా ఉండి మేము రిటర్న్ అయినాము బేగం బజార్ నుంచి. ఆల్మోస్ట్ మేము హ్యాబిట్స్ వరకు వెళ్ళి రిటర్న్ అయినాము. సో ఇంకా మా వరలక్ష్మి ఉండి మొత్తుకుంటుంది, ఇంకా ఏమైందబ్బా ఇంకెంతసేపు వెళ్తావు, వెళ్దాం ఇంటికి అంటే సరేలే అని వచ్చేటప్పుడు మాత్రం హంగామాతో వచ్చినాం భయ్యా. చాలా స్పీడ్గా నడుచుకుంటా, అసలు 5.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినాం. 5.5 కిలోమీటర్లు మళ్ళా ఇంటికి వచ్చినాం. ఇంచుమించుగా 11 కిలోమీటర్ల వరకు అయితే నడిచినాము. అది 3.5 గంటలు. ఒక పిల్లోడైతే సాంగ్స్, ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళు. కానీ ఇక్కడ వినాయకుడు అయితే మొత్తం దూదితో, నెమలిక అదేంది కలర్తోనో దూదితోనో నాకైతే తెలీదు, మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. మా వీడియోలు మీకు ఇంకా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మేమైతే ఇక్కడ మన చార్మినార్ దగ్గర ముంగట ఉన్న కొద్దిగా చౌరస్తా దగ్గర వచ్చిన. సో ఇక్కడ చూస్తారు కదా, రామనాసుడు మీద వీణ వాయిస్తూ గణేశుడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చుక్కలు కనిపించినాయి కదా, కాళ్ళన్నీ షవర్ 12 కిలోమీటర్లు నడుచుకుంటూ అయిపోయింది. అందుకే వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే నైట్ ఇంకా 2-3 అయింది మా ఇంటి కాడ గణేశుని కదిలించి. సో అందుకు వీడియో సారీ ఏమనుకోకండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.